గడిచిన నెల మార్చి అంతా దేవుడు కృప చూపించారు, ఆరోగ్యం ఇచ్చారు, క్షేమం ఇచ్చి ఈ ఏప్రిల్ నెల ఈ 6వ తారీఖున ఈ శనివారపు శుద్ధీకరణ కూడికలో మనందరినీ క్షేమంగా నిలబెట్టిన దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట జీవం కలిగింది. ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు బలహీన సమయంలో, అనారోగ్య పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయన మాటే మనల్ని ఓదార్చింది, ఆయన మాటే మనల్ని బలపరిచింది. ఈ రాత్రి కూడా ఈ శుద్ధీకరణ కూడికలో కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వాక్యం నుండి కొన్ని మాటలు మనం చూస్తే, నా కుమారుడా మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచితిరి. చాలండి. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరింపకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాత్రి మనందరితో మాట్లాడే మాట ఏంటంటే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను మీరు తృణీకరింపకము. అది ఏ శిక్ష అయినా సరే, ఏ అవమానమైనా సరే, ఏ నిందైనా సరే, దానిని మీరు తృణీకరించొద్దు. అలాగే ఆయన మాట్లాడుతూ ఇంకా మనం కిందకి వెళ్తే 9లో ఒక మాట ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. దేవునికి లోబడే మనం బ్రతకాలి. ఎప్పుడు శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, ఏ శోధన వచ్చినా కానీ, ఇదిగో ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. దేవునికి లోబడే మనం బ్రతకాలి. ఈరోజు చాలామంది కష్టాలు వచ్చినప్పుడు యేసయ్య గీచిన గీత దాటి వెళ్ళిపోతారు. యేసయ్య మాట తృణీకరించి ముందుకు సాగిపోతారు. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మొదటి నెల, ఈ మొదటి దినాలలో మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. క్రైస్తవ జీవితంలో అనేకమైన నిందలు ఉంటాయని, శ్రమలు ఉంటాయని, కష్టాలు ఉంటాయని, కన్నీళ్ళు ఉంటాయని ఎన్నోసార్లు మనం నేర్చుకునే ఉన్నాం. అందుకే భక్తుడు ఇంకా కిందకి మనం చదివితే 11వ వాక్యంలో అంటాడు, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖాకరముగా కనబడుతుందే కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరుచుడి, మరియు కుటికాలు బెణకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏప్రిల్ నెల ప్రభువైన యేసుక్రీస్తు మనందరితో మాట్లాడుతున్న మాటలు ఇవి.
ఆయన అంటున్నాడు ఏంటంటే, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును కానీ సంతోషకరంగా ఏమాత్రం కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానమైన ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యం ద్వారా, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన మానవ జీవితంలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు మనము ఆయనలో నుండి తొలగిపోకూడదు. అక్కడ అంటాడు భక్తుడు, ఆత్మల తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి. ఎప్పుడో తెలుసా? శ్రమల్లో. ఎప్పుడో తెలుసా? కష్టాలలో. ఎప్పుడో తెలుసా? కుటుంబాలలో క్షేమం లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, కరువు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, రోగాలు వచ్చినప్పుడు ఎవరితో ఎక్కువగా నువ్వు ఉండాలంటే మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి దేవునికి. ఈరోజు చాలామంది కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవునికి లోబడం. అసలు దేవుడు అనే మాటే మర్చిపోతాం. అరే, ఆయన దగ్గరికి వస్తే నెమ్మది ఉంటుంది, ప్రార్థన చేసుకుంటే క్షేమం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది అన్న విషయాన్నే మనం మర్చిపోతాం. ఎందుకంటే సాతాను అప్పటికి ఎన్నో ఆలోచనలు మన మదిలో ఉంచుతాడు. ఎన్నో ఆలోచనలు మన మదిలో ఉంచేస్తాడు. మన మనసంతా కూడా భయంతో నింపేస్తాడు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, ఇవిగో ఇప్పుడు కనబడుతున్నవే కానీ, ఇప్పుడు జరుగుతున్నవే కానీ సంతోషకరంగా లేకపోయినా, అయినా దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరంగా ఫలమిచ్చును. ఈరోజు కలిగే కష్టాలు, కలిగే నిందలు, ఈ అవమానాలు కూడా, వీటన్నిటినీ కూడా మనం దాటుకుంటా రావాలి. ఎందుకో ఈరోజు ఏ వాక్యం ఇక్కడ మాట్లాడే ఈ నెల, ప్రతి నెల కూడా ఒక మాట ద్వారా, ఈ శుద్ధీకరణ కూడిక ద్వారా ఒక మాట మాట్లాడుతుంటే, ఆ మాట ద్వారా ఎన్నో కుటుంబాలలో క్షేమం, ఎంతోమంది సాక్షులుగా నిలబడుతున్నారు. ప్రభువా, ఏ మాట మాట్లాడాలనుకున్న సందర్భంలో ఆయన మాట్లాడిన మాట, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖాకరముగా కనబడునే కానీ సంతోషకరంగా మాత్రం కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. ఈరోజు మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు కూడా మనం యేసయ్యకు లోబడే బ్రతకాలి. ఆత్మలను కాచే కాపరి ఒక ఆయన ఉన్నాడు. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా మనం లోబడి బ్రతకాలి. ఈరోజు మనం చూస్తే ఒక రాయిని శిల్పకారుడు ఎంతగా కొడతాడు. ఎన్ని ఉలి దెబ్బలు, ఎన్ని సుత్తి దెబ్బలు, ఎన్ని తగిలితే కానీ అది ఒక రూపుకు రాదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో కూడా మన జీవితాలు అంతే. సమస్యలు ఎన్నో వస్తాయి, ఎన్నో దెబ్బలు తగులుతాయి, ఎన్నో ఉలి దెబ్బలు ఉంటాయి, ఎన్నో సుత్తి దెబ్బలు ఉంటాయి. ఒక దైవజనుడు దేవుని వర్తమానం చెప్తూ సంఘంతో అన్న మాట ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా సరే సిలువ వేయబడ్డానికి సిద్ధమా అన్నాడంట. అనగానే అందరూ చేతులు ఎత్తారు, నేను సిద్ధమయ్యా, నేను సిద్ధమయ్యా, సిలువ వేసుకోవడానికి నేను సిద్ధం. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే గాయం, సిలువ అంటే నలగొట్టబడ్డం, మేము ప్రతిదానికి సిద్ధమే అని అందరూ చేతులు ఎత్తారు. మరి ఈరోజు వీళ్ళందరికీ కూడా సిలువ వేయడానికి మరలా యూదులు రావాలా? అవునా? ఇప్పుడు సిలువ వేయడానికి మేమందరం సిద్ధం అని చేతులు ఎత్తాం. మరి మనకి సిలువ వేయడానికి మరలా యూదులు మరలా రావాలా అంటే, నేనంటాను, నువ్వు సిలువ వేయబడ్డానికి ఒకవేళ నువ్వు సిద్ధమైతే నిన్ను సిలువ వేసేవాళ్ళు నీతోనే ఉంటారు.
నిన్ను సిలువ వేసేవాళ్ళు నీ ఇంట్లో ఉంటారు, నీ రక్త సంబంధులు ఉంటారు, నీ స్నేహితులు ఉంటారు, నీ బంధువులు ఉంటారు. వారితో సిలువ వేయబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనం, అయ్యా నేను సిలువ వేయబడడానికి సిద్ధం అన్నువంటే, ఈ రోజున నలగొట్టబడ్డానికి కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. నలగొట్టేది ఎవరంటే నీతో ఉండేవాళ్లే. నలగొట్టేది ఎవరంటే నీ బంధువులే, నీ చుట్టుపక్కల ఉన్నవాళ్లే, నీ రక్త సంబంధులే, నీ అనుకున్న వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే నేను నలగొడతారు. అప్పుడు నువ్వు అనుకోవాలి, వారిని చూసి యేసయ్యా నాకు ఈ సొత్తునిచ్చినందుకు స్తోత్రం అనాలి. అయ్యా నాకు ఈ ఉలిచ్చినందుకు స్తోత్రం అనాలి. ఈరోజున అటువంటి దెబ్బలు కొడితేనే కదా ఒక రూపు వచ్చేది. మరి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తున్న మాట, ఆయన కోరుకున్న రూపు నీకు రావాలంటే, ఆయన కోరుకున్న రూపం రావాలంటే ఎన్ని దెబ్బలు తినాలి? ఎన్నో దెబ్బలు తినాలి. ఎన్ని దెబ్బలు, ఎన్ని ఉలి దెబ్బలు, ఎన్ని గాయాలు తింటే కానీ ఒక రూపు రాదు. శిల్పకారుడు అన్నాడు, రాత్రింపగళ్ళు కష్టపడి చెక్కుతాడు, రూపు రాదు. మరలా చెక్కుతాడు, అందంగా తీర్చిదిద్దుతాడు. అతని మనస్సులో ఏ ఆలోచన అయితే ఉందో, ఏ బొమ్మ అయితే గీసుకున్నాడో, ఏ ఆకారం అయితే రావాలనుకున్నాడో ఆ ఆకారం వచ్చేంత వరకు కూడా చెక్కుతూనే ఉంటాడు. ఎప్పుడైతే అతను అనుకున్న ఆకారం వచ్చిందో, ఎప్పుడైతే అతను అనుకున్న రూపం వచ్చిందో, ఇదిగో దాన్ని తీసుకొచ్చి అక్కడ అలా నిలబెడతారు, ఆ షోకేజ్లో పెడతారు. పెట్టినప్పుడు దాని మీద ఏ మానవుడు కూడా చేసే అధికారం ఉండదు. దానికి సెక్యూరిటీ, దానికి సేఫ్టీ. ఎందుకంటే అంతకుముందు ఎన్నో దెబ్బలు తిన్నది, ఎన్నో గాయాలు కలిగింది, ఎన్నో రాత్రింపగళ్ళు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సుత్తి దెబ్బలు, ఎన్నో ఉలి దెబ్బలు, ఎన్నో గాయాలు పొందుకున్న తర్వాత ఈరోజు అలా నిలబడగలిగింది. ఏ మనుషుడు కూడా కనీసం ఇలా టచ్ చేయడానికి కూడా ఆస్కారం లేదు. చక్కగా అట్లా అద్దాల మేడలో చక్కటి సేఫ్టీలో దానిని పట్టుకుంటే అలారం మోగుద్ది. అంత సేఫ్టీ ఉంది దానికి. ఎందుకంటే అంత అందంగా నిర్మించబడిన శిల్పం అది. దానిని టచ్ చేయడానికి కూడా ఎవడు అర్హుడు కానే కాదు. ఒకప్పుడేమో రేకుల షెడ్లో, ఒకప్పుడేమో శిల్పకారుడు చేతిలో చెక్కబడింది. మరి ఈ రోజును చూడు, దాని దగ్గరికి ఎవ్వరూ రాలేకపోతున్నారు. సీఎం అయినా పిఎం అయినా సరే దూరంగా చూడాల్సిందే. అబ్బా భలేగుందిరా, ఈ రూపం భలేగుంది, ఈ బొమ్మ భలేగుంది, ఎవరు చెక్కారో దగ్గరికి వెళ్దాం అంటే సెక్యూరిటీ ఉన్నాడు, వెళ్ళనివాడు. కనీసం అలా ముట్టుకునేవాడు. ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన అనుకున్నంత రూపు వచ్చేంత వరకు కూడా నలగొట్టబడాలి. ఏదో ఒక రూపంలో నుండి శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇదిగో అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెప్తున్న మాటలు ఇవి. మానవ జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి, ఎన్నో దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎన్ని దెబ్బలు పడితే అంత రూపం వస్తుందంట. క్రైస్తవుడు అనేవాడు కొలిమిలో కాల్చబడుతున్న ఇనుము లాంటి వాడు. ఎంత కాలితే అంత పదునెక్కుద్ది. మరి ఈరోజు కాలడానికి భయమా?
ఈరోజు ఒక శిల్పము యేసయ్య చెక్కుతూ ఉంటే ఎందుకు వెనక్కి తిరుగుతున్నావు? ఎందుకు భయపడిపోతున్నావు? ఆయన అనుకున్న రూపు వచ్చేంత వరకు చెక్కుతూనే ఉంటాడు. ఆ రూపు రావాలి. ఆ రూపు వచ్చేంత వరకు ఇదిగో మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును కానీ సంతోషకరంగా కనపడదు. ఎందుకు కనపడదు? దెబ్బలు తగులుతుంటే, తగిలే ఉలి దెబ్బలు, తగిలే సుత్తి దెబ్బలు, ఇవి సంతోషకరంగా ఎందుకు ఉంటాయి? దుఃఖకరముగానే ఉంటాయి. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. ఎప్పుడో తెలుసా? ఆయన అనుకున్న రూపు వచ్చినప్పుడు, ఆయన అనుకున్న రూపులోనికి మనం వచ్చినప్పుడు. అందుకే ఈ నెల ఈ మొదటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పకనే చెప్తున్నాడు, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. తృణీకరించొద్దు. ఈరోజు చాలా మంది దెబ్బలు తగులుతూ ఉంటే, కొడతా ఉంటే వాళ్ళు లోపడలేరు. వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. మరలా పాప జీవితంలోకి వెళ్ళిపోతున్నారు. మరలా పాత ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. విసుగుపోవద్దు. ఈరోజు ఒక కళాకారుడు, ఒక శిల్పకారుడు ఒక బండరాయిని తెచ్చుకున్నాడు. అతని మదిలో ఒక ఆలోచన ఉంది, ఇదిగో ఈ రాయిని ఒక చక్కటి శిల్పంగా చేయాలి, ఒక రూపు తేవాలి అని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఈరోజు మనం ఒక చరిత్రలాగా మాట్లాడుకుందాం. చెక్కే శిల్పకారుడు, ఆ రాయి కూడా మాట్లాడుతుంది శిల్పకారుడితో. అయ్యా, నా బ్రతుకు ఎక్కడో చెట్ల పక్కన పొట్ల పక్కన ఉన్న నా బ్రతుకు నన్ను తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ పెట్టావు? అక్కడే ఆ చెట్ల మధ్య అటు మధ్య అలాగే జీవనం గడిపేసేవాడినిగా, ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చావు అని ప్రశ్నిస్తుంది బండరాయి. శిల్పకారుడు అంటున్నాడు, నిన్ను బట్టి నాకు ఒక ఆలోచన ఉంది. నీ బ్రతుకు ఆ చెట్లెంబట, ఆ పొట్లెంబట, ఆ రాళ్ల మధ్యలో ఉండే బ్రతుకు కాదు నీది. నిన్ను బట్టి ఒక ప్రణాళిక, నిన్ను బట్టి ఒక ఆలోచన ఉంది నాకు అన్నప్పుడు ఆ బండరాయి అనుకుంది, సర్లే గాములు ఏదో చెప్తున్నాడు కదా అని అలాగే మౌనంగా ఉంది. సిద్ధపడుతున్నాడు. ఆ రాయిని శిల్పంగా మార్చడానికి, చెక్కడానికి ఊలి, సుత్తి, కావలసిన సామాగ్రిని తెచ్చుకున్నాడు. కొట్టడానికి ఊలి పెట్టాడు, సుత్తి పెట్టాడు. అప్పుడు మరలా రాయి ఉంటుందయ్యా, నా బ్రతుకు బాగుండేదాన్ని నా బ్రతుకు తీసుకొచ్చావు, ఏ దెబ్బలు లేవు. ఎప్పుడో దారిని పోయేవాడు కాలితో ఒక దెబ్బ కొట్టేవాడు, అబ్బా అనుకుని అలాగే ఉండేవాడిని, అలాగే బ్రతికేవాడిని. వాడెవడో దారిని పోయి దాని వచ్చి అప్పుడప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టేవాళ్ళు అబ్బా అనుకునేవాడిని, అట్లాగే బ్రతికాను. కొన్ని రోజులే, కొన్ని దెబ్బలే, కానీ ఏంటి నువ్వు సుత్తెత్తావు, ఉలి పెట్టావు అని ఆ రాయి ప్రశ్నిస్తుంది. అప్పుడు శిల్పకారుడు అంటున్నాడు, నీకు ఒక రూపు తెస్తా, నీకు ఒక రంగు తెస్తా, నీ జీవితాన్ని నేను మార్చేస్తా అన్నాడు. సరే నువ్వు అంటున్నావు కదా అని తల ఉంచింది. ఎన్ని దెబ్బలు కొడుతున్నాడో, ఎన్ని కన్నీళ్లు కార్చిందో. దెబ్బ కొట్టాడు,
ముఖం ఒక రూపు వచ్చింది. అబ్బాయి ఆయనకి నచ్చలా, మరలా రౌండ్గా చెక్కేసాడు. అమ్మ మరలా మొదటి నుంచే ఈ నిందలు, మరలా మొదటి నుంచే ఈ అవమానాలు, మరలా మొదటి నుంచే ఈ కష్టాలు. కన్ను చెక్కాడు, ముక్కు చెక్కాడు, నోరు చెక్కాడు, చెవు చెక్కాడు, ఒక రూపు తెస్తున్నాడు. ఎన్ని దెబ్బలు తింటుందో అయినా ఓర్చుకుంటూనే ఉంది. ఒకరోజు అనుకుందంట, ఇక పడలేను, ఇక్కడతో చాలు, మరలా నా పూర్వ స్థితిలోకి నేను పోతాను, నా చెట్టు కిందకి నేను పోతాను అనుకుని బయలుదేరుతుందంట. బయలుదేరుతున్నప్పుడు ఆ శిల్పకారుడు ఆ రాయిని ఏ రీతిగా శిల్పాన్ని చెక్కాలో ఒక ఆకారం గీశాడంట. ఎప్పుడైతే ఆ ఆకారం తన కళ్ళ ముందు పడిందో, ఎప్పుడైతే ఆకారం చూసిందో, అలా కదలకుండా అలా నిలబడిపోయింది. అయ్యో, నా యందు ఇతని ప్రణాళిక ఇదా, నా యందు ఇతని ఆలోచన ఇదా, నా యందు ఇతని తలంపులు ఇవా అనుకుంది. ఆ రోజు నుండి కూడా దెబ్బ తగులుతున్న కదల్లా, దెబ్బ తగులుతున్న కన్నీళ్లు కార్చలా, దెబ్బ తగులుతున్నా కానీ అరవలా. ఎన్ని దెబ్బలు కొట్టినా కానీ సహిస్తూ సంవత్సరాలు అలాగే ఎదురు చూస్తుంది. ఒకప్పటికి అతని మనసులో ఏ రూపం అయితే గీసుకున్నాడో, ఏ స్కెచ్ అయితే గీశాడో, ఆ స్కెచ్, ఆ రూపం ఈ బండలో నుంచి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ బండలో నుంచి వచ్చిందో ఒక రూపం వచ్చింది, ఒక శిల్పం వచ్చింది, ఒక చక్కని అందం వచ్చింది. ఇదిగో దానిని తీసుకువెళ్ళి మ్యూజియంలో పెట్టారు, ఏసీ గదిలో పెట్టారు, దానికి అద్దాల మేడ కట్టారు, దానికి 2 సెక్యూరిటీలను పెట్టారు. దాన్ని టచ్ చేయడానికి కూడా ఎవరికి అర్హత లేదు, దానికి దగ్గరికి వెళ్ళేదానికి కూడా ఎవరికి అర్హత లేదు. ఈరోజున మన క్రైస్తవ జీవితంలో కూడా ఆ బండ లాంటి వాళ్ళం మనం. యేసయ్య గీసిన రూపు చూసి ఆగు. యేసయ్య నీవు అంటూ ఏ రూపులో ఉండాలో, ఏ రకంగా ఉండాలో, ఏ రంగులో ఉండాలో, ఏ రీతిగా ఉండాలో ఒక స్కెచ్ గీశాడు. నీ బొమ్మ అక్కడ ఉంది, నీ ఫోటో అక్కడ ఉంది. ఈరోజు దాన్ని చూసైనా నువ్వు ఆగాలి. ఆగి దెబ్బ కొడుతున్నప్పుడు సహించు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించిన వానికి శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారునితో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. మర్చిపోయాం కదా, ఈరోజు మర్చిపోయే పారిపోవాలనుకుంటున్నాం. తృణీకరించే మరలా పాత రోత జీవితానికి చెట్టు కిందకి, పొదల కిందకి, పుట్ల కిందకి వెళ్ళాలని ఆశపడుతున్నాం. ఈరోజు ఎందుకు పరిశుద్ధాత్మదేవుడు చెప్పగానే చెప్తున్న మాట, నీకంటూ ఒక రూపం ఉంది. ఆ రూపం ఆయన నిన్ను చెక్కేంత వరకు కూడా ఓర్చుకో. ఆ రూపు నీలో వచ్చేంత వరకు కూడా ఓర్చుకో. ఓర్పు ఉండాలి మనకి. ఈరోజు మరి సిలువ వేయబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. సిలువ అంటే శ్రమ, సిలువ అంటే గాయం, సిలువ అంటే ఎన్నో శ్రమలు. మరి ఆ శ్రమలు అంటే చెక్కటమేగా. చెక్కాలి అంటే ఊలు కావాలి, సుత్తి కావాలి. ఈ రోజున పలానా వాళ్ళ ద్వారా నాకు ఇన్ని కష్టాలు వచ్చేయండి, అది నీకు సుత్తి. పలానా వాళ్ళు నన్ను ఎంత గాయపరుస్తున్నారో, అది నీకు ఉలి. దేవుని దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, అయ్యా చెక్కడానికి ఉలి ఇచ్చావు, స్తోత్రం. దెబ్బలు కొట్టడానికి సుత్తి ఇచ్చావు, స్తోత్రం. ఎందుకంటే ఉలి లేకపోతే రూపేది? సుత్తితో దెబ్బ తినకపోతే రూపం ఎక్కడది? శిల్పకారుడికి ఉలి లేకపోతే, సుత్తి లేకపోతే రూపం వచ్చేదా? మరి ఈరోజు క్రైస్తవుడు అయిన నీ జీవితంలో ఉలి ఉండాలి, సుత్తి ఉండాలి. మరి ఈ రోజున దేవునికి స్తోత్రం చెప్పాలి.
అందుకే భక్తుడు అన్నాడు, కలుగుతున్నవి ఇవన్నీ కూడా దుఃఖాకరముగా కనబడినే కానీ సంతోషకరంగా కనబడవు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. చూసారా? ఇదిగో ఈ నెల ఈ మొదటి దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చక్కటి మాట నిన్ను ఓదార్చడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, నిన్ను బలపరచడానికి. మన మానవ జీవితంలో శ్రమలు వస్తాయి, అది నీకు శుద్ధి. మన మానవ జీవితంలో ఎంతోమంది మనల్ని హింసిస్తారు, మనల్ని గాయపరుస్తారు, మనల్ని అవమానపరుస్తారు, మనకి కన్నీరు కారేలాగా చేస్తారు, అది నీకు శుద్ధి, అది నీకు ఉలి. ఈరోజు నేను అంటాను, నీ జీవితంలో ఉలి లేకపోతే, శుద్ధి లేకపోతే రూపు లేదుగా. మరి ఈరోజు ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానం లేకపోతే సరైన రూపు లేదు నీకు. ఈ కష్టాలు, ఈ నిందలు, ఈ అవమానాలు వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి. ఆయనకు లోబడి నువ్వు బ్రతకాలి. ఆ బండ రాయి శిల్పకారుడికి లోబడినట్లు ఆయనకు గనక నువ్వు లోబడి బ్రతికితే ఒక రూపు వస్తుంది. ఒక రూపు వచ్చిందనుకో, ఒక శిల్పం మీరు చూడండి, చెక్కినంతసేపు చెక్తాడు, చెక్కేసి ఆ శిల్పాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టింది, రే పట్టుకోమాక, రే చేయి మాకు అంటారా? దానికి బందోబస్తు, దానికి సెక్యూరిటీ. చూసారా ఎంత విలువ? ఒకప్పుడు విలువ లేదు, అది బండరాయి, అన్ని రాళ్లతో సమానమైన రాయి, కానీ విలువ కలిగింది ఎప్పుడో తెలుసా? చెక్కాక. మరి ఈరోజు సిలువ వేయబడడానికి నేను సిద్ధమేనండి అంటాం కాదు. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీవలే మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, మలచుచుంటివా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. శ్రమల సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమల సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీవలే మార్చుటకా, శిలనైనారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, మలచుచుంటివా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా,
సంకల్పన నా ఎడ నీకున్నా నిత్య సంకల్పన. హల్లెలూయా. యేసయ్యకు మన ఎడలో ఉన్న సంకల్పం ఏంటి? ఆయన మన ఎడలో ఉన్న ఉద్దేశం ఏంటి తెలియకుండా ఉలి దెబ్బ తగిలినప్పుడు, సుత్తి దెబ్బ తగిలినప్పుడు దేవునికి దూరంగా పారిపోకూడదు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ నెల ఈ మొదటి దినాల్లో మనతో చెప్తున్న మాట, సిలువ శ్రమకు సిద్ధమేనా? యేసయ్య పొందిన గాయాలలో, యేసయ్య పొందిన శ్రమలలో కొంతైనా పంచుకోవడానికి నువ్వు సిద్ధమేనా? సిద్ధమైతే ఇదిగో సుత్తి దెబ్బలు, ఉలి దెబ్బలు నీ జీవితానికి ఉండాలి. ఉంటేనే ఒక రూపం వస్తుంది, ఉంటేనే ఒక రూపం వస్తుంది. ఎప్పుడైతే ఆయన అనుకున్న రూపం నీ దగ్గరికి వచ్చిందనుకో, ఏ మానవుడు వచ్చి కూడా నిన్ను టచ్ కూడా చేయలేడు. దేవుడు అంత ఘనత ఇస్తాడు నీకు, అంత విలువ ఇస్తాడు నీకు, అంత సెక్యూరిటీ ఇస్తాడు నీకు. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడును కానీ సంతోషకరంగా ఏమాత్రం కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానము ఫలమిచ్చును. ఆ ఫలం దేవుడు ఇస్తాడు మీకు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఈరోజు, నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించదు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తనను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికతను మరచితిరి. ఈరోజు మరిచిపోయాం కనుకే ఆత్మలకు తండ్రి అయిన వానికి లోబడకుండా దూరంగా బ్రతుకుతున్నాం. మరి ఈరోజు అయినా ఈ మాట వింటున్న తర్వాత అయినా కష్టాలు వస్తాయి. క్రైస్తవ జీవితం అనేది కొలివిలాంటి, కాల్చబడాలి. మనం కొడవలుందా? ఒకప్పుడు దాని బ్రతికేంటి? ఇనుప ముక్క. ఆ ఇనుప ముక్కను తీసుకెళ్ళి కొలివిలో పెట్టారు. దాన్ని కొలువులో పెట్టి కాల్చి దాన్ని తీసుకెళ్ళి మొలాటుతో ఎన్నో దెబ్బలు కొడితే కానీ ఒక షేప్ వచ్చి కత్తి అనే రూపం వచ్చింది. రూపం వచ్చిందిగా, రూపం వచ్చి చక్కగా దాన్ని పదును పెట్టారు. ఒక సంవత్సరం పొగాకు కోతకు తీసుకెళ్ళారా? తీసుకెళ్ళి పొగాకు కోతలు వాడారు. మరుసటి సంవత్సరం పొగాకు కోతలు వాడాలంటే మరలా కాల్చబడాలి. చూసారా? కత్తి మరలా కొలివులోకి వెళ్ళద్ది, మరలా సుత్తి దెబ్బలు తింటుంది, మరలా పదురెక్కుద్ది. ఈరోజు క్రైస్తవ జీవితం కూడా అంతే. ఎన్నో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను నువ్వు తట్టుకున్నావు అనుకో, మరలా ఉపయోగపడతావు. క్రైస్తవ జీవితం అనేది కొలిమిలో ఇనప ముక్క లాంటిది. మనం ఆ ఇనప ముక్క కాలింది, రూపు వచ్చింది, మరలా కాలుతుంది, మరలా రూపు వస్తుంది, మరలా కాలుతుంది, మరలా రూపు వస్తుంది. ఈరోజు ఈ నిందలు, ఈ కష్టాలు నేను అంటున్నాను, ఇవి వస్తున్నాయని మీరు బాధపడద్దు. ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు గడిచిన దినాల్లో, గత నెల మార్చి నెల, ఈ చివరి 2 వారాల్లో కూడా ఎవరు ఫోన్ చేసినా, ఎవరు మాట్లాడినా, ఏది విన్నా కానీ అది భయానకమైన పరిస్థితులే కానీ నెమ్మదికరమైన వార్తలు ఏవి వినలే. దేవుని బలిపీఠం మీద కూర్చుని దేవుని మాటలు చెప్తున్నాను. ఎన్నో రాత్రులు, ఎన్నోసార్లు కంటికి కన్నీర్చిన దినాలు ఉన్నాయి.
ఏంటి ప్రభా వీళ్ళ కుటుంబాలు, బిడ్డల కుటుంబాలు, వీరి జీవితాలు, యవ్వన బిడ్డల జీవితాలు ఏంటి ప్రభా అని దేవుని దగ్గర కంటి కన్నీరు కార్చింది నాన్న. మరి ఈరోజు వారి కుటుంబాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగానే చెప్తున్న మాట ఇదిగో, ప్రభువు తాను ప్రేమించిన వానికి శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచున్నాను. ఆయన హెచ్చరికను మీరు మర్చిపోయారు. ఈరోజు నిజంగా చాలామంది ఎందుకోనండి దేవుడి దగ్గరికి వచ్చినాక దేవుడు చిన్న చూసి చూశాడు. దేవుడు ఎందుకు మమ్మల్ని ఎట్లా చేశాడు, మిమ్మల్ని ఎందుకు ఎట్లా చేశాడంటే దేవుడు ఒక రూపులోకి మిమ్మల్ని తేవాలనుకున్నాడు. ఆ రూపు చెక్కుతున్నాడు. ఆ రూపులోకి తీసుకురావడానికి దేవుడు చెక్కుతున్నాడు. ఇది చెక్కేటప్పుడు ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సుత్తి దెబ్బలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి. వాటన్నిటిని మనం తట్టుకోవాలి. ఎందుకో పరిశుద్ధాత్మదేవుడు ఈ రాత్రి కాలం ముందు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖాకరంగా కనబడుతుంది కానీ సంతోషకరంగా కనబడదు. అయినా దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచాలి. బలం పొందుకోవాలి, శక్తి పొందుకోవాలి. అంతేగాని ఈరోజు చాలామంది కష్టాలు వచ్చాయని, నిందలు వచ్చాయని, అవమానాలు వచ్చాయని మా వల్ల కావట్లేదయ్యా రాయి వెనక్కిళ్ళినట్టు. కానీ రాయి ఏం చేసింది, అదిగో ఆ శిల్పకారుడు గీసిన రూపు చూసి వచ్చి అక్కడే ఉంది. ఇక చేతులు కట్టుకొని తల దించుకుని అట్లాగే ఉంది. ఎన్ని దెబ్బలు వేస్తాను, ఎన్ని దెబ్బలు కొడుతున్నా అలాగే ఉంది. మరి ఈరోజు ఈ ఏప్రిల్ నెల ఈ మొదటి దినాల్లో నా యేసయ్య చెప్తున్నాడు, నీకంటూ ఒక స్కెచ్ గీశాడు, నీకంటూ ఒక రూపు గీశాడు. ఆయన ఒక రూపం ఉంది. ఇప్పుడైనా ఆ రూపం చూసి ఆగు. అక్కడ ఈ దెబ్బలు తగులుతున్నాయి, ఈ నిందలు వస్తున్నాయి, ఈ కష్టాలు వస్తున్నాయి అని చెప్పి పారిపోవద్దు. దేవునికి దగ్గరగా ఉండాలి. మనం దేవునికి దూరంగా మనం బ్రతకూడదు. దేవునికి దూరంగా ఉండకూడదు. ఈరోజు ఏమన్నా వాళ్ళ వల్ల కష్టాలు వస్తున్నాయండి, వాడు నాశనం అయిపోవాలండి అనుకుంటున్నావా? అది నీకు ఉలేది, అది నీకు సొత్తి. అది లేకపోతే నీకు రూపే లేదు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా, నన్ను ఒక రూపంలో చెక్కాలనుకున్నావు కదా, నీ ఆలోచన నా ఎడల ఉంది కదా, నా యందు ఒక ఆకారం, ఒక రూపును గీసుకున్నావు. ఆ రూపులోకి నేను రావడం కోసం అదిగో ఆమెను ఉంచావా? ఆ రూపులోనికి నేను రావడం కోసం ఇదిగో వాడిని ఉంచావా? ఆ రూపులోనికి నేను రావడం కోసమే ఆ సుత్తి దెబ్బలు నా కోసం ఉంచావా? సుత్తి ఇచ్చినందుకు స్తోత్రమయ్యా అనాలి. అదిగో ప్రభా, ఆ ఉలి దెబ్బలు తగులుతున్నాయి నాకు అనునిత్యం, ఆ ఉలి ఇచ్చినందుకు స్తోత్రం. ఇప్పుడైనా ఈ దెబ్బలతోనైనా ఒక రూపులోకి రావాలయ్యా, నువ్వు అనుకున్న రూపులోకి రావాలయ్యా అని కనుక దేవుని సన్నిధిలో ప్రార్థించుకోగలిగితే, నా దేవుడు నీతో ఈ మొదటి దినాల్లో, ఈ నెల మొదటి ప్రారంభ దినాల్లో నా దేవుడు మాట్లాడుతున్నాడు. అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది నీకు నీతినిస్తుంది, సమాధానకరమైన ఫలాన్ని ఇస్తుంది. ఓర్చుకోవాలి. ఈరోజు ఎన్నోసార్లు నేను జ్ఞాపకం చేస్తాను, ఎన్నిసార్లు చెప్పినా కానీ అసలు నా సాక్ష్యం అప్పుడప్పుడు కొన్ని జ్ఞాపకం వస్తాయి, కొన్ని మర్చిపోతూ ఉంటాను. అసలు నేను అనుకుంటున్నా రానున్న దినాల్లో మా నాయనమ్మ గారి సాక్ష్యం, నా సాక్ష్యం ఒక పుస్తకం వేయించాలని ఎప్పటి నుంచో ఆశ నాకు. ఎందుకంటే మా నాయనమ్మ గురించి నాకు సగం తెలుసు, సగం తెలియదు. మా వాళ్ళని కూర్చోబెట్టి ఒక రోజున అన్నీ వివరంగా అడిగి ఆమె సాక్ష్యం యేసులోనికి ఎలా వచ్చింది, నా జీవితం కూడా, యవ్వన కాలంలో నా రోత జీవితం, యవ్వన కాలంలో నా వ్యర్థమైన జీవితం, దేవుళ్ళకి ఏ రీతికి వచ్చాను,
ఏ ముళ్ళు గుచ్చుకోవడం వల్ల, ఏ ముళ్ళు నన్ను వెంటాడింది, శరీరంలో ఏ ముళ్ళు ఉన్నా కానీ దేవుని సేవలో, దేవుని పరిచయలు ఎలా సాగుతున్నానని అది ఒక సాక్ష్యం ఉండాలని ఆశపడతాను. దేవుని మహాకృపను బట్టి మీరు ప్రార్థన చేయండి. ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తానంటే, ఎన్ని దెబ్బలు తగిలాయో, ఎన్ని సుత్తి దెబ్బలు, ఎన్ని ఒలి దెబ్బలు. క్రైస్తవ జీవితంలో దేవుని సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత, ఇక్కడ ఈ మందిరంలో అడుగుపెట్టిన తర్వాత, అబ్బో ఎన్ని దెబ్బలు, ఎన్నో దెబ్బలు. మరి ఈ రోజున ఆ దెబ్బలని తిన్న తర్వాత ఒక రూపుకి వచ్చింది. మరి ఈరోజు మీ జీవితాన్ని కూడా దేవుడు ఒక రూపు ఏర్పరిచాడు, ఒక స్కెచ్ గీసాడు. ఈరోజు ఆ బొమ్మ నీ కళ్ళ ముందు కదలాడుతుంది. నువ్వు ఇలా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. అలా ఉండాలంటే సుత్తి దెబ్బలు కావాలి, ఉలి దెబ్బలు కావాలి, సానబెట్టబడాలి, నువ్వు అరిగిపోవాలి. ఒక రూపు వస్తుంది. ఒక రూపులోకి యేసయ్య తీసుకొచ్చి నేను అలా నిలబెట్టిన తర్వాత, అబ్బా లోకంలో ఎవడొచ్చి కూడా నీ మీద టచ్ కూడా చేయలేడు, చెయ్యి కూడా వేయలేడు. భలే అందంగా ఉందండి అని ఎట్లా బొగ్గ పట్టుకోవడానికి లేదు ఛాన్స్. యేసయ్య అంత ఛాన్స్ ఇవ్వడు. ఎవరు నీ దగ్గరికి రాను కూడా రాలేదు. అలాంటి సెక్యూరిటీ పెడతాడు యేసయ్య. ఎప్పుడో తెలుసా? సహించినప్పుడు, దెబ్బలకు లోబడినప్పుడు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుక్కోకుండా ఉన్నప్పుడు. చాలామంది ఈ బాధ ఏంటి, కష్టం ఏంటి, పోయిన వారం అంతా ఈ దెబ్బలు దగ్గర ఆదివారం చర్చికి వెళ్ళాలా అనేవాళ్ళు లేరు. వెళ్ళాలా? దేవుడు ఏం చేశాడని మనల్ని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాం, ఆడు ఎన్నో మాటలు, వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు ఎన్నో నిందలు వేశారు. ఇంటికి వచ్చాం, ఇంట్లో సమస్యలు, అసలు ఎన్నో సమస్యలు. నేను అంటాను, ఈరోజు నువ్వు మరీ ఎక్కువగా చెక్కబడుతున్నావు, ఒక రూపులోకి రాబడుతున్నావు. నువ్వు ఈ రూపులోకి వచ్చేటప్పుడు రాయిలాగా అలిగి వెనక్కి వెళ్తావా? లేదా యేసయ్య నీకున్న ప్రణాళికను చూసి కష్టమైన, నష్టమైన, నిందలైనా, అవమానాలైనా, శోధనైనా, కన్నీళ్ళైనా కానీ అయ్యా చెక్కు, ఆ రూపు వచ్చేంత వరకు చెక్కు. నా ఎడల నీకున్న సంకల్పం అది నెరవేర్చబడేదాకా నువ్వు నన్ను చెక్కుతూనే ఉండవు అని దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకో. ఎందుకో ఈ నెలలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రానున్న దినాల్లో సుత్తి ఎదురవ్వచ్చు, ఉలి ఎదురవ్వచ్చు. మోకాళ్ళు వేసి అయ్యా సుత్తునిచ్చావా, స్తోత్రం, ఉలిచ్చావా, స్తోత్రం, చెక్కుతున్నావుగా, చెక్కయ్యా, ఒక రూపు రావాలి నేను అని దేవుని దగ్గరికి వచ్చి కష్టాలు ఉన్నప్పుడు, కన్నీళ్ళు ఉన్నప్పుడు, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా నువ్వు లోబడి బ్రతకాలి కదా. ఆ తండ్రికి నువ్వు లోబడి బ్రతకాలి. ఎన్ని రోజులండి, ఎన్ని రోజులు సహించాలండి ఈ దెబ్బలు, ఎన్ని రోజులండి అంటావా? శిల్పకారుడు ఉన్నాడుగా, ఒకే రాయిని చెక్కుతా తరతరాలు చెక్కుతాడా? చెక్కడు. ఎన్నో బొమ్మలు ఉంటాయి ఆడి దగ్గర చూస్తే, ఎన్నో ఉంటాయి. అట్లాగే యేసయ్య చేతిలో నువ్వు ఒక బొమ్మ, నిన్ను చెక్కుతున్నాడు. నువ్వు ఒక చక్కటి రూపుకి వచ్చాక దేవుడు అలా నిన్ను నిలబెడతాడు. అలా నిలబెట్టిన భక్తులు ఎంతోమంది మన కళ్ళ ముందు ఉన్నారు, సాక్షులుగా నిలబడ్డారు. మరి ఈరోజు నువ్వు కూడా అలా నిలబడాలంటే, నేను కూడా అలా నిలబడాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి. ఎప్పుడు? ఇదిగో ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడుతుంది కానీ సంతోషకరంగా కనబడదు. అయినా దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియును సమాధానకరమైన ఫలమిచ్చును. చక్కటి ఫలం ఇస్తాడంట దేవుడు. అలా తీసుకొచ్చి నిలబెడతాడంట. అందుకే ఈరోజు ఈ మొదటి దినాల్లో, ఈ ఏప్రిల్ నెల మొదటి నెలలో దేవుడు ఇస్తున్న వాగ్దానం, ఆయన ఇస్తున్న మాట ఏంటో తెలిసి, నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము. తృణీకరించొద్దు.
ఒక రాయి ఆయన తీసుకొచ్చాడు. ఎక్కడో ఉన్నదాన్ని తీసుకొచ్చి ఆయన ఇక్కడ పెట్టాడు. అవునా? ఎక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. నేను ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తున్నాను. నేను ఎక్కడ మళ్ళీ ఇక్కడ ఏంటి? అసలు ఏ కలలో కూడా లేదు. కలలో కూడా కలగనలా. పరిచర్య చేయాలనుకున్నాను, సేవ చేయాలనుకున్నాను, ఎక్కడో ఎవరితో కలిసి ఎటు వెళ్ళిపోతానో అనుకున్నానే. కానీ అది కూడా ఎప్పుడుగో వెళ్దాంలే అన్న ఆలోచనలో ట్రైనింగ్ చేశాను. కానీ ఆయన చెక్కాడు. ఆయన గీసుకున్న గీత వేరు, ఆయన బొమ్మ వేరు. ఈరోజు కూడా మనం కూడా ఎక్కడి వారమో దేవుడు తీసుకొచ్చాడు ఒక రూపు చెక్కడానికి. అందుకే ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరించుకోము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకొద్దు. చిత్తం ప్రభువా అని అలాగే ఉండు. ఒక రూపు వస్తుంది. ఒక రూపు వచ్చినప్పుడు ఏసీని నిలబెడతాడు. నేను ఒక మాట చెప్పనా? యేసయ్యను సిలువ వేయగలిగారు కానీ యూదులు యేసునే లేకుండా చేయగలిగారా? యేసయ్యను సిలువ వేయగలిగారు కానీ యేసయ్యను లేకుండా చేయలేరండి. ఈరోజు నీకు కలిగే శ్రమలు కూడా నిన్ను లేకుండా చేయడానికి మాత్రం కాదు సుమా. ఈ శ్రమలు, ఈ కష్టాలు నిన్ను లేకుండా చేయడానికి కాదు, నిన్ను మరింతగా కనపరచడానికి. అవునా కదా? సిలువ వేశారండి యేసయ్యకి. యేసును లేకుండా మాత్రం చేయలేకపోయారు. యేసయ్యని దెబ్బలు కొట్టారు కానీ యేసయ్యని లేకుండా మాత్రం చేయలేకపోయారు. ఈరోజు నీ ఎదురుకుండా ఉన్నవాళ్ళు కూడా అంతే. నిన్ను లేకుండా చేయడానికి కాదు, నిన్ను మరి ఎక్కువగా దేవుడు కనపరచడానికి. ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ కష్టాలు. ఓ మాట చెప్పనా? చెక్కబడిన సుత్తి ఉలుందే, అది ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆ సామాన్ల పెట్టిలోనే ఉంటుంది. అవునా కదా? అక్కడ ఉంటుంది, ఆ పక్కలోనే ఉంటుంది, ఆ షెడ్లోనే ఉంటుంది. కానీ చెక్కిన ఆ శిల్పం ఉందే, అది ఎక్కడ ఉంటుందో తెలుసా? రాజుల మధ్యలో ఉంటుంది, రాజు గృహంలో ఉంటుంది, చక్కటి మ్యూజియంలో ఉంటుంది. దానికంటూ ఒక స్థానం ఉంటుంది. ఈ రోజున ఈ సుత్తి ఉందే, ఈ ఉలి ఉందే, దాని బతుకంతే కాదు, అక్కడే ఉంటుంది. అది సుత్తయ్యా, అది ఉలి, ఇక అది అక్కడే ఉంటుంది. ఇక దాని పని ఏంటంటే కనపడింది దానిలో రాయినంటే చెక్కటమే, అంతేనా కదా? కనపడిన వాళ్ళందరినీ, అటుగా పోయేవాళ్ళని, ఇటుగా పోయేవాళ్ళని, దాని పని అది. మీకు ఉదాహరణగా చెప్తున్నా. ఈరోజు మన మానవ జీవితంలో ఇది ఒక సుత్తి, ఇది ఒక ఉలి. నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా, నువ్వే నన్ను చెక్కుతున్నావు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని, ఇదిగో ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా నువ్వు లోబడి బ్రతికితే ఆయన నీతి, సమాధానం అనే ఫలము మనందరికీ అనుగ్రహించునుగాక.